taking your time. So thanks a lot. ఎస్కే అని చెప్పినట్టు ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండి ఫ్యాన్స్ నుంచి. అండ్ అందరు ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు మేక్ ఈ మూవీ డెఫినెట్గా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఇట్ విల్ బికమ్ ద లార్జెస్ట్ మూవీ. ఈ మూవీలో చాలా ఉన్నాయండి టాప్ అని చెప్పుకోవడానికి. అంటే ఎస్కే అని చెప్పినట్టు వీ హ్యావ్ ద లార్జెస్ట్ ఇండోర్ సెట్ ఈ మూవీకు. సో ఈ మూవీ విల్ బీ డెఫినెట్గా ఇట్ విల్ బీ ఇన్ ద, నేను టాప్ 1 అని చెప్తాను, బట్ ఇట్ విల్ బీ ఇన్ ద టాప్ 3 ఫ్రమ్ ఎ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మీకు స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేంత వరకు ఇట్ విల్ బీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇట్ విల్ హ్యావ్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. And we are doing with Prabhas garu, the largest icon of the world. Wow. So, అంటే 2024లో మా కంపెనీ నుంచి we disappointed quite a few movies, and అన్నిటినీ కాంపెన్సేట్ చేస్తూ this movie will be the biggest one. చెప్పినాకండి ఇట్స్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూవీ అవుతుందని. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పినాను. అంటే ఇట్ కుడ్ బి ఆఫ్ కోర్స్. సో అన్ని రికార్డ్స్ బీట్ చేసి విల్ బి ద లార్జెస్ట్ అని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ. Vishwas sir, just one little thing that I would want you to address. What were your interactions with Prabhas garu like and Maruti sir when it all started? What was it like? What did you have in mind, or what did they have in mind that they shared with you? If you could share with all of us here. అంటే బేసిక్ ఇది ఈ మూవీ పీపుల్ మీడియాలో చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర వి రీచ్డ్ అవుట్, ఇది అవైలబుల్ ఉంది అన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను, బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో August 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళినాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినా అండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో ఆఫ్ కోర్స్ అంటే వీ వర్ టెన్స్డ్, అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది, బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్, బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్. అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. Wow. Thank you so much, sir. Thank you so much for talking to us.